అవ్వా, సుశీల్ని ఎవరు హత్య చేశారో నువ్వు చెప్పకపోతే రేపు నన్ను గుర్తిస్తారు. ఆడ మనసులో అమ్మ మనసు ఉంటుంది, అది బిడ్డను కాపాడుతుందంటారు. అమ్మా, నిజం చెప్పి నా ప్రాణాలను కాపాడు. చెబుతాను బాబు, చెబుతాను. రేపో మాపో పోయే నా ప్రాణానికి ఈ జన్మలో వినలేననుకున్న పిలుపు విన్నాను బాబు. సుశీలమ్మను చంపింది నువ్వు కాదు, చంపిన వాడు వేరే ఉన్నాడు. ఎవరమ్మ వాడు? వాడెవడో ఎక్కడుంటాడో నాకు తెలియదు బాబు. మనిషిని చూస్తే మాత్రం గుర్తుపట్టగలను. చిరంజీవి, అంతా విన్నాను. ఇక్కడ ఉండడం ప్రమాదం. రా. ఇదంతా నీ మీద నాకు అనుమానం రావడం కోసం ఎవరో చేస్తున్న ప్రయత్నం అనిపిస్తోంది. నువ్వు ముసలమ్మతో నిజం చెప్పించబోయేసరికి నిన్ను చంపాలని అనుకున్నారు. బాధగా ఉందా? మనసులో ఉన్న బాధతో పోల్చుకుంటే ఇదే పాటి తెచ్చినా. ప్లీజ్ అలా అనుకో. ఐఎమ్ సారీ అన్నానుగా. చాలా అలసిపోయింది అర్చన. ఈ పోరాటంలో నా అనుకునే మనిషి ఎవ్వరూ లేక మరీ ఒంటరి వాడిని అయిపోయాను. నాకిప్పుడు ఓదార్పు కావాలి. కనీసం నా వాళ్ళైనా నన్ను నమ్మితే ఉరికంబానైనా నవ్వుతూ ఆహ్వానిస్తాను. అలా ధైర్యపడుకో. నాకు నువ్వు, నీకు నేను ఉన్నావు. మనిద్దరం కలిసి దీన్ని ఎదుర్కొందా. నువ్వు మాత్రం బాధపడుకో. ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. డోంట్ వరీ. నిజంగా ఉన్న బాధ కన్నా బాధలో ఉన్న భ్రాంతి మనిషిని ఎక్కువ బాధ పెడుతుంది. ఒక్కసారి హాయిగా నవ్వేస్తే ఆ బాధే మనల్ని చూసి భయపడి పారిపోతుంది. ఏది? నవ్వు నవ్వు. నవ్వమంటుంటే అలా సంపంగి పూసినట్టు, సన్నాయి మోగినట్టు నవ్వాలి. సార్ సార్, చాలా ఘోరం జరిగిపోయింది సార్. ఓబ్లేశ్వరం ధారాసింగ్ ఎవరో విడిపించేశారు. నాకు శిక్ష పడాలని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంటే నిజంగానే నువ్వు ఈ నేరం చేయలేదంటావా? లేదు సార్. అవునంకల్, ఆ మాట ఆ ముసలమ్మ తన నోటితో స్వయంగా చెప్పింది. నేను విన్నాను. అయ్యయ్యో, చాలా పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ ముసలమ్మో ఆ రౌడీ వెతవో ఎవరో ఒకళ్ళు లేకపోతే రేపు కోర్టులో చిరంజీవిని రక్షించడం చాలా కష్టం. పైగా రేపే 10వ తారీఖు. రేపట్లోగా వాళ్ళిద్దరిని ఎలాగైనా పట్టుకుంటాను సార్. ఏవో కొన్ని ఆధారాలు సంపాదిస్తాను. అచ్చా పద. ఆగండి. మొత్తానికి ఎలాగైతేనే మీరిద్దరూ ఒకటయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితాంతం ఇలాగే ఉండాలని నా అభిలాష. వస్తాను సార్. థ్యాంక్ యూ అంకుల్. జీవితాంతం. నేరస్తుడి వేలుముద్రలు సాధారణంగా ఇలా 5 వేళ్ళు లేదా ఇలా 4 వేళ్ళు పడతాయి. కానీ సుశీల గదిలో దొరికిన వేలుముద్రలు మాత్రం కొన్ని ఇలా 5 వేళ్ళు, కొన్ని ఇలా ఉంగరం వేలు లేని వేలుముద్రలు దొరికాయి. హలో, ఇదిగో ఆ అర్చన నీ గురించి నోరు జారక ముందే దాని నోరు నొక్కాయి. ఆ చిరంజీవి గాడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా క్లూలు సంపాదించక ముందే వాడు గొంతు పిసికాయి.
ఈ కథ అంతటికీ మూల కారణం ఈయన అయి ఉండాలి. మై గాడ్. ఇప్పుడు చెప్పరా, ఆ సర్వోత్తమరావుకి సుశీలకి ఏమి సంబంధం? రే 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 నీ శవాన్ని సీక్రెట్ గా అమ్మయ్యా, నాకేం తెలీదురా బామ్మర్ది. రాయ్ చెప్పపోతే నేను చంపుతాను రా. రే నీ శవానికి సన్మానం చెయ్య, వదలరా చెప్తాను. ఆ సుశీల సర్వోత్తమరావు కూతురేనరా బామ్మర్ది. సర్వోత్తమరావు కూతురా? రాయ్ ఏమి నువ్వు చెప్పేది నిజమా? నీ సెల్లెలు శవం మీద కొట్టరా బామ్మర్ది, నీతో అబద్ధం ఎందుకు చెప్తారా? రోజు తప్ప తాగి ఈ సూర్యు కింద పడుకోవడం నాకు అలవాటు. ఆ రోజు మందు సాలేదు, దెయ్యపిల్ల నిద్రట్టక గిలగిల కొట్టుకుంటూ ఉంటాను. ఒక కారు చాగినది, అందులో సర్వోత్తమరావు గారు దిగినారు. ఈ బామ్మర్దికి ఇయ్యేలప్పుడు ఏంటో ఏటి పనా అని తుప్పల సాటు నక్కలాగా ఇదిగిదిగిదిగిదిగో ఈ కిటికీ సాటు నిలబడి చూస్తాను. నువ్వు చెప్పిందంత యథార్థమే. నువ్వు నా కూతురువి, కానీ ఆ సంగతి లోకం ముందు ఒప్పుకోలేను. ఎందుకంటే నాకున్న పరువు, ప్రతిష్ట, పరపతి, హోదా అన్ని అగ్గిపుల్లతో గీసినట్టు పగ్గున మండి బూడిదైపోతాయి. దానికి నేను ఒప్పుకోలేను. సర్వోత్తమరావు గారు, తల్లిని పోగొట్టుకున్నాను, ఉన్న తండ్రిని కూడా లేడనిపించుకుని ఒంటరిగా ఈ సమాజంలో అనాథగా బ్రతకమంటారా? చెప్పండి. ఆ కర్మ నీకు పట్టనివ్వను. నీకు కావలసినంత డబ్బిస్తాను. ఇక్కడి నుంచి దూరంగా పోయి హాయిగా బ్రతుకు. చూడండి, కాలు జారి నాడదాని కూతుర్లా అష్టైశ్వర్యాలతో బ్రతకటం కంటే కనీసం తండ్రైనా ఉన్నాడు తృప్తితో పేదరికంలో బ్రతకటమే ఏ మనిషికైనా అదృష్టం. అందుకే నాకు డబ్బక్కర్లేదు. సమాజంలో మీ బిడ్డగా గుర్తింపు కావాలి. నీకు ఆ గుర్తింపు వచ్చిన రోజున సమాజంలో నాకు గుర్తింపు లేకుండా పోతుంది. కనుక లేని పోనాశలు పెట్టుకోకు. అది అసంభవం. కోర్టుకెక్కి మీరే నా తండ్రిని రుజువు చేసుకుంటాను. నీ నిర్ణయాన్ని మార్చుకోవా? మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాదు, మీరు నా తండ్రిని ఒప్పుకునే వరకు నిద్ర కూడా పోను. కొందరు నిద్రపోవడానికి జోకెట్టాలి, మరికొందరు నిద్రపోవడానికి జోలపాడాలి. నువ్వు నిద్రపోవడానికి ఏం చెయ్యాలో నేను నిర్ణయిస్తాను. ఆ అమ్మని పెర్మనెంట్ గా శవం చేసేస్తానని చెప్పి ఇటాగే వెళ్ళిపోనాడు పెద్ద బామ్మర్ది. బామ్మర్ది స్ఫూర్తి వీడి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు. నేను వచ్చిన దగ్గర అలాగే. హలో, నేను అర్చని. అంకుల్ రూమ్ కనెక్షన్ ఇవ్వండి. దారాసింగ్ నేను చంపాడా? మరి ఎలా తప్పించుకున్నావు? మై గాడ్. చూడు, నువ్వు ఇంకేం మాట్లాడకు. తక్షణం ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాయి. ఆ ఇంట్లో మన వాళ్ళు ఎవరో పగవాళ్ళు ఎవరో తెలియడం లేదు. తిన్నగా ఫ్యాక్టరీకి వచ్చేసాయి. ఎందుకో నేను హాస్పిటల్కి వచ్చేస్తాను. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఫ్యాక్టరీకి వచ్చేస్తున్నాను. నువ్వు రివాల్వర్ తీసుకు బయలుదేరు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.